హలో అందరికీ ఈరోజు ఏంటంటే మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు నేనైతే మా ఇంట్లో ఏవే పనులు చేసేస్తానన్నది ఈ వీడియోలో అయితే చూపించేస్తున్నాను. ఇంకా ఉదయాన్నే లేచి నాకైతే బయట అయితే ముగ్గులు పెట్టుకోవడం బాగా అంటే బాగా అలవాటు. కానీ పాప పుట్టాక చాలా వరకు తగ్గించేశాను. మళ్ళీ ఈరోజు అయితే బయట బాగా కడిగి నాకు నచ్చిన ముగ్గులు అయితే నేను పెట్టేశాను. పాప అయితే పడుకుంది, వాళ్ళ నాన్న కూడా పడుకున్నారు. పాప అయితే లేచేసరికి దానికి ఫుడ్ అయితే నేను ఇక్కడ చేసేస్తున్నాను. దాని ఫుడ్ ఏంటో కాదండి, చూపిస్తారు కదా అందరూ పిల్లలకి పెట్టేవి. రైస్, 3 రకాల పప్పులు, బాదం, జీడిపప్పు, జీలకర్ర, వాము, నెక్స్ట్ ఇంకేం వేసానంటే దుంపకొమ్ము అంటారు కదా, దుంపకొమ్ము, ఇంకా ఒకటి వేసానండి అదే సొంటి కొమ్ము. ఇవన్నీ కూడా దోరగా వేపేసి మిల్లికి అయితే ఇచ్చేసాను. డైలీ దీనికి ఇదైతే నేను మార్నింగ్ పెడతాను, మళ్ళీ ఈవినింగ్ 3:30 ఆ టైంకి అయితే పెట్టేస్తాను. పాప ఫుడ్ అయితే ఇదే హోమ్ మేడే, బయట సెర్లేక్లు అవి అయితే ఏమీ ప్రజెంట్ పెట్టడం లేదు. ఇంకేంటంటే ఈ మధ్య అయితే నేను వీడియోస్ ఏవి కూడా అప్లోడ్ చేయట్లేదు, షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయట్లేదు. ఎందుకంటే ఇంట్లో పనులు అయితే అస్సలు అవ్వడం లేదండి. పాపకి స్నానం కూడా నేనే చేయించుకోవాలి. దాని ఫుడ్ పెట్టేశాక దాని తర్వాత దానికి స్నానం చేయించుకొని దానికి తయారు చేసుకొని తర్వాత మేము ఇంట్లో వండుకొని మేము తినేసాక ఇంకా ఇల్లులు ఒత్తుకొని మా బట్టలన్నీ ఉతుక్కొని, ఎలా అంటే ఉదయం నేనైతే 6కు లేస్తాను, 6 నుంచి నాకు నైట్ 12 వరకు కూడా పనులే ఉంటాయి. కానీ ఇవి ఎవరికి కూడా తెలియదు కదా. నేను పెడుతున్నవే షార్ట్ వీడియోస్, ఇంకా అందులో కూడా నెగిటివ్స్ వెతుకుతున్నారండి మా ఫ్యామిలీ మెంబర్స్. అందులో ఏ నెగిటివ్స్ ఉన్నాయి చెప్పండి? 1 మినిట్ వీడియో, 59 సెకండ్స్ వీడియోస్ ఇవే ఉంటాయి నా వీడియోస్లోని. అవి నేను అప్లోడ్ చేయాలంటే బాగా ఆలోచించి అప్లోడ్ చేస్తాను. వాళ్ళకి ఏంటంటే ఏదో ఒకటి అనేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే దీన్ని ఏదో ఒకటి అనేయాలి, అది బాధపడిపోవాలి. వాళ్ళకి ఎంత ఆనందం కలుగుతుందంటే ఆ టైంలోని, ఇంకా ఆ ఆనందాన్ని ఏ ఆనందం అనాలో కూడా నాకైతే అర్థం కాదు. ఎదుటి వాళ్ళ మీద ఉండే ఇంట్రెస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మీద ఉండదండి. వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఆనందాలు ఎప్పుడూ చూడరు నాకు తెలిసి. ఎంతసేపు వాళ్ళేంటి వీళ్ళేంటి ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడే ముందు మీరు చూసుకోండి. డబ్బు ఉంటే సరిపోదండి, బిడ్డల ఆనందాలు కూడా చూడాలి. ముందు మీ బిడ్డల ఆనందాలు చూసుకోండి. నేనైతే నాకున్న ఈ చిన్న ఇంట్లోనే నా భర్త, నా పిల్లలతో నేనైతే చాలా హ్యాపీగా ఉంటున్నాను. చాలు భగవంతుడు ఇచ్చిన కాడికి. కోట్లు ఇచ్చేసి సంతోషం లేకుండా ఏంటంటారు కోపాలతోని ద్వేషాలతోని అలాంటి జీవితం ఎందుకండి, వేస్ట్. ఉన్న దాంట్లో సంతృప్తిగా బతికే ఆ జీవితం ఎంతో మేలు, చాలా బాగుంటుంది అలాంటి లైఫ్. నాకైతే భగవంతుడు ఆ లైఫ్ అయితే ఇచ్చాడు. ప్రజెంట్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. నన్ను చూసి వాళ్ళు ఎందుకు ఈర్ష్యపడిపోతున్నారో నాకైతే తెలీదు. మీకు నచ్చితే మీరు వీడియోస్ అప్లోడ్ చేసుకోండి, మీకు నచ్చిన వీడియోస్. మీ హస్బెండ్కి ఇష్టమైతే, నా హస్బెండ్కి ఇష్టం కాబట్టి నేను నాకు నచ్చిన వీడియోస్ అప్లోడ్ చేసుకుంటున్నాను. మాటలు ఏంటంటే ఫ్రీగా వస్తాయి కదండి, 100 చెప్తారు. అదే 100 రూపాయలు సహాయం చేయమనండి, ఇప్పుడు నన్ను అనేవాళ్ళని 100 అడుగులు వెనక్కి వెళ్ళిపోతారు. వీళ్ళు ఇప్పుడు నాకు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు నా ఫ్యూచర్లో ఏ సహాయం కూడా నాకు చేయలేదు. ఎప్పుడు ఈ ఊరుకుని వచ్చి ఈ మాటలే చెప్తారు, ఇలా ఉండాలి అలా ఉండాలి. ఉంటాము, మనకి నచ్చే విధంగా మనం ఉంటాము. ఇప్పుడు నాకు నచ్చే విధంగా వాళ్ళు తిరగమంటే వాళ్ళు తిరుగుతారా? అస్సలు వినరు. అలాగే నేను కూడా నాకు నచ్చే విధంగా నేను ఉంటాను. మీరు చెప్పే మాటలు నాకు మంచివి అనిపిస్తే నేను మేబీ వింటానేమో, కానీ మీరు చెప్పే మాటలు మంచివి కాదు, అన్నీ నెగిటివ్ మాటలు అంతే. అది మీకు నచ్చట్లేదు, అందుకనే నన్ను అది చేయొద్దని ఫోర్స్ చేస్తున్నారు. బట్ నాకు నచ్చుతుంది, అందుకని నేను చేసుకుంటున్నాను. సో ఆ టాపిక్ గురించి ఇంతటితో ఆపేసుకుంటే మంచిదని నా ఉద్దేశం. చూసారు కదండి, మా ఊర్లో అయితే మేము పెట్టే షార్ట్ వీడియోస్ కూడా ఎన్ని కష్టాలు అనమాట. దీన్నే యూట్యూబ్ కష్టాలు అంటారో ఏమో తెలియదు, కానీ బాబాయ్ చాలా ఫేస్ చేయాల్సి ఉంటుందండి. ఇలాగా ఒక యూట్యూబ్లోని వీడియోస్ అప్లోడ్ చేయాలంటే. ఇంకేంటంటే రైస్ పెట్టేసుకున్నాము మాకైతే. ఇంకా ఇంట్లో బంగాళదుంపలు ఉన్నాయి, దాంతో అయితే కూర చేసేస్తున్నాను. చారు ఏమీ చేయకుండా ఒట్టి బంగాళదుంప కూర అయితే ఏం తింటామో అని మా హస్బెండ్ అడిగారు.
అందుకని తన కోసమైతే చేపలైతే వేపేస్తున్నానండి. బంగాళదుంప కూరతో కాంబినేషన్ బావుంటది తినే అని చెప్పేసి, ఇంకా పాపతో అయితే వాళ్ళ నాన్న ఆడుకుంటున్నారు అక్కడ. ఇదేనండి ఈరోజు నేను మార్నింగ్ నుండి ఆఫ్టర్‌నూన్ వరకు అయితే మా ఇంట్లో చేసే పనులు. ఇంకా తనకైతే వడ్డించే ప్రాసెస్ ఉంది పని. చూస్తున్నారు కదా! ఇలాంటి కష్టాలు మీరు ఎదుర్కొన్నారా? ఎదుర్కొంటారు. యూట్యూబ్‌లో చేసే ప్రతి ఒక్కళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఉంటారు. పాపం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎన్నో మాటలన్నా సరే నేను అర్థం చేసుకోగలను దీని వెనుకునే ఈ బాధలు. ఎందుకంటే నేను ప్రెజెంట్ ఫేస్ చేస్తున్నాను కాబట్టి. ఛానల్ నచ్చితే ప్లీజ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. ఇంకేంటంటే అలా చేస్తేనే కదా ముందు ముందు ఇంకా చాలా వీడియోస్ చేయాలనేసి నాకు అయితే అనిపిస్తుంది. ఇంతేనండి ఈరోజుటి వీడియో అయితే. లాంగ్ వీడియోస్ ఇంకా అప్లోడ్ చేస్తాను. షార్ట్ వీడియోస్ కన్నా నాకైతే లాంగ్ వీడియోసే ఇష్టము. కానీ నాకైతే ఒకళ్ళు వీడియో తీయాలి కదా, అందుకని నేను లాంగ్ వీడియోస్ అయితే తీయడం లేదు. ఇది అయితే నాకు నేనుగా వీడియో తీసుకొని అప్లోడ్ అయితే చేసుకుంటున్నాను. మీకు ఇలాంటి యూట్యూబ్ కష్టాలు ఎదురయ్యాయా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఎంతమంది ఎన్నన్నా మీరైతే ముందుకు వెళ్ళిపోండి మంచి వీడియోస్తోని, మంచి కంటెంట్ నాకున్న ఈ చిన్న ఇంట్లోని నా భర్త, నా బిడ్డ ఇదేనండి నా ప్రపంచం. నేనైతే చాలా హ్యాపీ అంటే హ్యాపీగా ఉంటాను. ఈ హ్యాపీనెస్ని కొంతమంది చూడలేరు, నా ఫేసే చూస్తారు. కానీ నేను ఎంత హ్యాపీగా ఉన్నానని వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ప్రజెంట్ పాపతో తెలుసు కదండి, అసలు మనము మెయింటెనెన్స్ చేసుకునే అంత తీరిక ఉండదు. చాలామందికి అయితే మేట్స్ అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో పనులు చేసుకుంటారు. నాకు అలా అవ్వదు. ఇంతేనండి ఈరోజుటి వీడియో. బాయ్.